గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తల్ని చూసి వాటిని విశ్లేషిద్దాం. ఫస్ట్ వెలుగు చూద్దాం. వెలుగు రెండు అంశాలు ప్రధానంగా తీసుకుంది. ఒకటి, చాలా రోజుల నుంచి వివాదంలో ఉన్నటువంటి అయోధ్య భూమికి సంబంధించి స్నేహపూర్వక పరిష్కారం కోసం మధ్యవర్తుల ప్యానెల్ని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. మాజీ రిటైర్డ్ జస్టిస్ ఖలీఫుల్లా నేతృత్వంలో ఈ మధ్యవర్తుల టీం పనిచేస్తుంది. ముగ్గురు మధ్యవర్తులు, జస్టిస్ ఖలీఫుల్లా రిటైర్డ్ జడ్జి, తర్వాత శ్రీ రవిశంకర్, తర్వాత మరో న్యాయవాది శ్రీరామ్ పంచు, ముగ్గురు కూడా సభ్యులుగా ఉంటారు. ఈ ముగ్గురు కలిసి డిస్కస్ చేసి దీనికి ఒక మధ్య మార్గంగా ఒక పరిష్కారం చూపించాలని చెప్పింది. అయితే చాలా స్ట్రిక్ట్గా ఈ చర్చలు జరగాలి, పూర్తిగా సీసీ కెమెరాల నిఘా నేతృత్వంలో జరగాలి, తర్వాత ఒక్క పాయింట్ కూడా బయటకు రావద్దు, మీడియాకు చెప్పకూడదని చెప్పింది. ఆ వార్తనే హైలైట్ చేసింది వెలుగు. అయోధ్య పరిష్కారానికి మధ్యవర్తులు, ప్యానెల్ హెడ్గా రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ ఖలీఫుల్లా, సభ్యులుగా శ్రీ రవిశంకర్, సీనియర్ అడ్వకేట్ శ్రీరామ్ పంచు అంటూ తీసుకుంది. 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పాయింట్ని హైలైట్ చేసింది వెలుగు. నెక్స్ట్ ఇంకోటి, యువతకు సంబంధించినటువంటి వార్త, నిరుద్యోగులకు సంబంధించినటువంటి వార్తని స్పెషల్గా తీసుకుంది. వాంటెడ్ అన్నటువంటి బ్యానర్తో ఇది పబ్లిష్ చేసింది. మార్కెట్లో డేటా అనలిస్టులకి భారీ డిమాండ్ ఉంది. దేశవ్యాప్తంగా 1,00,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. భవిష్యత్తులో మరెన్నో అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అవసరమైన వారిలో ఉన్నది సగమే, విద్యారంగంలోనూ మారిపోతున్న కోర్సులు అంటూ ఈ డేటా అనాలిసిస్కి సంబంధించినటువంటి కోర్సులు ఎక్కువగా వస్తున్నాయి అనేది. నెక్స్ట్, నిన్న మెదక్ తర్వాత మల్కాజ్గిరిలో కేటీఆర్ నిర్వహిస్తున్నటువంటి లోక్సభ సన్నాహక సమావేశాలు జరిగాయి. అయితే మెదక్లో చాలా ఆసక్తికరంగా కేటీఆర్ సమావేశం ఉండే. వరంగల్, ముఖ్యంగా కరీంనగర్ వర్సెస్ మెదక్ పెడుతున్నాను, మీకంటే 1 ఓటు 2 ఓట్లను మేము ఎక్కువ తీసుకుంటాం, మీకు దమ్ముంటే మీకు తీసుకోండి అని చెప్పి కేటీఆర్ సవాల్ విసిరారు. అయితే ఆ సవాల్ హరీష్ రావుతో కాదు, డైరెక్ట్గా హరీష్ రావు వర్సెస్ సీఎం నాకు సంబంధం లేదు అన్నట్టు చెప్పారు ఆయన. హరీష్ రావు కంటే కూడా సీఎం వర్సెస్ కరీంనగర్ అని చెప్పారు. సో ఆ పాయింట్ని హైలైట్ చేసింది వెలుగు. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడు కూడా అయోధ్యకు సంబంధించిన ఇష్యూనే హైలైట్ చేసింది. అయోధ్యపై మధ్యవర్తిత్వం సంప్రదింపుల కోసం 3 ప్రముఖులను నియమించిన సుప్రీంకోర్టు అనే బ్యానర్తో దాన్ని పబ్లిష్ చేసింది. తర్వాత ఈ మధ్యనే ఏపీ గవర్నమెంట్, ముఖ్యంగా ఏపీ విద్యుత్ సంస్థలు, తెలంగాణ విద్యుత్ సంస్థలు మాకు బాకీ పడ్డాయి, ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు చెప్పారు. దానిపైన నిన్న తెలంగాణ విద్యుత్ అధికారులు మాట్లాడారు. ముఖ్యంగా ట్రాన్స్కో జెన్కో సీఎండి ప్రభాకర్ రావు మాట్లాడారు. ఏపీనే మాకు బాకీ ఉంది, తెలంగాణ డిస్కంలకే 2,406 కోట్లు ఇవ్వాలి ఏపీ, 24 గంటల్లో సమస్య పరిష్కరించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మేము లెటర్ రాసినా కూడా వాళ్ళు పట్టించుకోలేదని చెప్పి ప్రభాకర్ రావు చెప్పారు. ఆ పాయింట్ కూడా హైలైట్ చేసింది. తర్వాత గులాబీ గూటికి మరో ఎమ్మెల్యే అయినటువంటి బ్యానర్తో క్వశ్చన్ మార్క్తోనే నకరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్లోకి వెళ్తున్నారని చెప్పి వార్తను తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసిన నకరేకల్ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయం. మండలి ఎన్నికల ముంగిట్లో కాంగ్రెస్కు మరో షాక్, కాంగ్రెస్కు వచ్చిన నష్టమేం లేదని చెప్పి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్య అంటూ ఆ వార్తని పబ్లిష్ చేసింది. తర్వాత ఆంధ్రజ్యోతి అయోధ్య ఇష్యూకు సంబంధించి సయోధ్య కోసం అనే బ్యానర్తో దాన్ని పబ్లిష్ చేసింది. అయోధ్యపై మధ్యవర్తిత్వమే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందని చెప్పి దాన్ని బ్యానర్గా పబ్లిష్ చేసింది. తర్వాత అటు ఐటీ గ్రిడ్స్ ఇష్యూకి సంబంధించి ఐటీ గ్రిడ్ సీజ్ అన్నటువంటి బ్యానర్తో వార్తను తీసుకుంది. క్వశ్చన్ మార్క్తో కార్యాలయంలో సిట్ తనిఖీలు అనంతరం జప్తు అంటూ తీసుకుంది. సిఓ అశోక్ అరెస్ట్పై ఆచితూచి అడుగులు, ఇబ్బందికరంగా మారిన క్లౌడ్ డేటా రికవరీ అంటూ వార్త రాసింది. దీనిపైన అటు ఏపీలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. వైసీపీ అధ్యక్షుడు కేసీఆర్ అని చెప్పి ఆయన ఆరోపించారు. కామన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వైసీపీకి కేసీఆరే పెట్టుబడులు పెడుతున్నారు, తర్వాత జగన్ కప్పం కొడతారు, ఓట్ల తొలగింపు గుట్టును ఛేదిస్తాం, మా అభ్యర్థులను బెదిరించే కుట్ర చేస్తున్నారని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఆ పాయింట్ కూడా హైలైట్ చేసింది. కేటీఆర్ సభకు సంబంధించి కర్ర ఉన్నోడిదే బర్రె, ఢిల్లీ జుట్టు మన చేతిలో ఉంటేనే నిధులు, 17 సీట్లు గెలిపించినట్టు అడిగారు. ఆ పాయింట్ కూడా ఉంది. నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ, ఢిల్లీ మెడలు వంచుదాం అన్నటువంటి బ్యానర్తో కేటీఆర్ స్పీచ్కి సంబంధించి రాసింది.
16 ఎంపీ స్థానాలు గెలిస్తే కేంద్రంలో నిర్ణయాత్మక శక్తి మనమే అని చెప్పి కేటీఆర్ అన్నారు. ఆ పాయింట్ తీసుకుంది. తర్వాత అయోధ్యకు సంబంధించి మధ్యవర్తిత్వమే మేలు, అయోధ్య కేసులో సుప్రీంకోర్టు దిశానిర్దేశం అంటూ ఆ వార్తను తీసుకుంది. ఇంతకుముందు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసాం. అన్నింటిలో ఒకటి అయోధ్య ఇష్యూ ఉంది, రెండోది కేటీఆర్ సభలకు సంబంధించి, మూడోది ఈ ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా చోరీకి సంబంధించి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్ ఐటీ గ్రిడ్స్ పైన ఎంక్వైరీకి సంబంధించి దాంట్లో రోజుకి ఆ డెవలప్మెంట్ ఎంక్వైరీలో ఒకవైపు డెవలప్మెంట్ పెరుగుతుంటే ఇటు రాజకీయంగా అదే స్థాయిలో పెరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ నుంచి ఎవరు మాట్లాడకపోయినా స్టార్టింగ్లో కేటీఆర్ మాట్లాడారు, ఇప్పుడు సైలెంట్ అయినారు. కానీ అక్కడ రోజు ఏపీ గవర్నమెంట్, ఏపీ మంత్రులు, ముఖ్యంగా ఏపీ సీఎం మాట్లాడుతున్నారు. నిన్న ఒక అడుగు ముందుకేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నారు, వైసీపీ అధ్యక్షుడు కేసీఆరే అన్నారు. ఆయన వైసీపీ అధ్యక్షుడు కేసీఆరే, తర్వాత కామన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వైసీపీకి తర్వాత టీఆర్ఎస్కి రెండింటి కలిపి కామన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మా అభ్యర్థుల్ని మా నాయకులను టీడీపీ నాయకుల్ని బెదిరిస్తున్నారు కేసీఆర్ అన్నారు. పైగా పెట్టుబడి కూడా పెడుతున్నారని చాలా విషయాలు చెప్పారు. ఆ విషయం మాట్లాడదాం. మనతో నాగేంద్ర గౌడ్ గారు కార్పొరేషన్ చైర్మన్ టీఆర్ఎస్ నుంచి, తర్వాత కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ నుంచి మనతో ఉన్నారు. నాగేంద్ర గౌడ్ గారు, ఏంది ఇది, మీరు రెండు పార్టీలకు మీరే అధ్యక్షులు అని చెప్తున్నారు ఆయన. తర్వాత ముఖ్యంగా పెట్టుబడి పెడుతున్నారు, జగన్ భవిష్యత్తులో కప్పం పడతాడు, కామన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. తర్వాత నిన్న విజయవాడలో సినిమా హీరో శివాజీ కూడా మాట్లాడారు, డాటా చౌర్యానికి ఆదుడు కేసీఆరే, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్, ముఖ్యంగా నిజామాబాద్లో ఉన్నటువంటి ఈ సెటిలర్ల ఓట్లను తొలగించేందుకు ఆయన కుట్ర చేసేటప్పుడు అంటున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓటం భయం పట్టుకున్నది. ఓటం భయంలో ఏం మాట్లాడుతున్నాడు తెలుస్తలే, ఏం తెలుస్తలే. వైసీపీకి కేసీఆర్ గారు అధ్యక్షుడు అంటాడు, కేటీఆర్ కామన్ అంటాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలియలేని పరిస్థితిలో ఆయన అయోమయంలో పడిపోయిన పరిస్థితి ఈరోజు చాలా క్లియర్గా అనిపిస్తున్నది. మంత్రులు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, ఒక రాజ్యాంగ పరంగా ఒక మంత్రుల నుండి మంత్రులు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడము, ముఖ్యమంత్రి గారు రోజుకొకటి మాట్లాడడం, ఈ విధంగా చూస్తుంటే ఆయన మతి భ్రమించిన పరిస్థితిలో ఉన్నది. ఆయనకు భయం పుట్టుకున్నది, ఆయన సీట్ కదులుతుంది అనేది ఇది క్లియర్. ఒకటి శివాజీ గారు ఏదైతే ఆయన మాట్లాడడం జరిగిందో, ఇప్పుడు శివాజీకి పని లేకుంటే ఉత్తగా ఉండాలి, ఏదైనా బిజినెస్ చేసుకున్నాలి, ఏదైనా కూలినాలి పని చేసుకున్నాలి, ఎక్కడైనా పోయి తప్ప. లేకపోతే ఏందండి ఈయన మాట్లాడడం, ఇక్కడున్న ఆంధ్ర సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంచిగా ఇవాళ హైదరాబాద్లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా తెలంగాణ పౌరులుగా బతుకుతున్నారు. మనతోని మమేకమై అందరం కూడా కలిసిమెలిసి మేము ఉంటుంటే దీన్ని ఏదో విడగొట్టాలని, లేకపోతే రెచ్చగొట్టాలని పనికి మాలిన మాటలు ఏదైతే మాట్లాడుతున్నాడో అసలు బుద్ధి ఉండాలి అతనికి. ఏంటంటే ఇక్కడున్న ఆయన వ్యక్తులు ఎవరన్నా ఉంటే ఎవరన్నా కూడా మాట్లాడితే ఒక్క వ్యక్తిని కూడా ఏమన్నా అన్న పరిస్థితి లేదు, వాళ్ళు విడిపోయిన పరిస్థితి లేదు. కలిసిమెలిసి మంచిగా ఈ రోజు నడుస్తుంటే మర్చిపోయి అసలు మేము ఎక్కడి వాళ్ళము ఎవరం అనేది కూడా లేకుండా అందరం కూడా తెలంగాణ బిడ్డలం, తెలంగాణ మంచి పరిపాలన జరగాలి, తెలంగాణ అభివృద్ధి జరగాలి, దీంట్లో మేము అందరం భాగస్వాములం అని చెప్పి అందరూ కూడా కలిసి వచ్చి నడుస్తున్న పరిస్థితి ఉన్నది. కానీ ఆయనకి ఏ పని లేక పనికి మాలిన లెక్కలు మాట్లాడుకుంటూ ఏదైతే శివాజీ గారు మాట్లాడుతున్నాడో, సినిమా తీసుకోనిక నీకు అవకాశం లేకుంటే, నిన్ను తీసుకోనికే సినిమాలో పని లేకుంటే పనికి మాలిన విధవ మాటలు ఏదైతే మాట్లాడుతున్నావో ఇది దాన్ని చాలా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఈయన భ్రమపడుతున్నాడు, ఈయన ఎవరికో ఏజెంట్గా మారాలని చూస్తున్నాడు, పని లేక ఏదన్నా పని చూపిస్తారేమో అని బతుకుదేరుతోనే ఆలోచన చేస్తుండే తప్ప తెలంగాణలో ఉన్న అందరం కూడా తెలంగాణ బిడ్డలంతా కూడా తెలంగాణ ఏర్పాటైన తర్వాత మొన్న కూడా జరిగిన ఎన్నికల లోపల ఇప్పుడు కూకట్పల్లిలో చూసినాం, చంద్రబాబు నాయుడు అభ్యర్థిని పెట్టి స్వయాన ఎన్టీఆర్ కుటుంబం నుంచి పెట్టి ఆయన తిరుగుడు కూడా లేదు, ఇది కూడా లేదు. కానీ ప్రజలు ఎవరు కోట్లు వేసినారండి? అక్కడ ఉన్న ప్రజలు ఎక్కడ వేసిండ్రు? లేకుంటే ఇంకా వేరే ప్రాంతాల లోపల కూడా హైదరాబాద్ చుట్టూ కూడా ఎవరి కోట్లు వేసిండ్రు, ఎవరు చేసిండ్రు? దాన్ని ఇంకిత జ్ఞానం ఉండి మాట్లాడాలి శివాజీ గారు, కానీ లేకుండా మాట్లాడుతున్నది ఏదైతే ఉందో అది పొరపాటుగా దాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉన్నది. రెండో విషయము, మీరు టీడీపీ నాయకులను బెదిరించి వాళ్ళ ఇక్కడ ఆస్తులను వాళ్ళు బెదిరించి వైసీపీలో పంపిస్తున్నారు అంటున్నారు చంద్రబాబు. ఇప్పుడు నేను అందుకే చెప్పిన సంగప్ప గారు,
ఏమైంది అంటే చంద్రబాబు నాయుడు పీఠం కదులుతుంది, తెలుగుదేశం పార్టీ అక్కడ ఓడిపోతున్నదనే సంకేతాలు బాగా చాలా క్లియర్గా ప్రజల వరకు వెళ్ళిపోయింది. ఎవరైనా మునిగిపోయే పడవలో ఎవరు కూడా ప్రయాణించే పరిస్థితి ఈ రోజుల్లో లేదు కాబట్టి అందరూ కూడా ఫ్లో అనేది అక్కడ స్టార్ట్ అయిపోయింది. ఈయన దగ్గర వ్యక్తులు కూడా అవతలికి పోతా ఉన్నారు, అందరూ కూడా వైసీపీ సైడ్ చూస్తున్నారు. కాబట్టి ఆయన అక్కడ ఏదైనా మాట్లాడుకోనికే ఆయన చేసిన సంక్షేమాలు ఏమైతే ఉన్నాయో వీటిని మాట్లాడాలి తప్ప ఏదో కేసీఆర్ గారిని టార్గెట్ చేసి ఇప్పుడు మనకి ఈడ క్లియర్గా అనిపిస్తున్నాం. మొన్నటి వరకు బీజేపీతో కలిసి ఉన్నాడు, ఇవాళ ఏమంటున్నాడు బీజేపీ టీఆర్ఎస్ వైసీపీ కలిసి కుట్రలు అంటున్నాయి అంటున్నాడు. మొన్నటి వరకు బీజేపీతో లేడు కదా, మొన్నటి వరకు అయితే బీజేపీతో ఉన్నాడు కదా, బీజేపీతో మాట్లాడింది కదా. ఆ తర్వాత మొన్నటి ఎన్నికల లోపల కూడా మాతోని కూడా మా అధ్యక్షునితో మా ముఖ్యమంత్రి గారితో కూడా చాలా క్లియర్గా పొత్తులు పెట్టుకుందామని అడిగింది కదా, అడిగింది ఆయన్నే ఒప్పుకున్నాడు. అయితే మేము కాదన్నాం, అక్కడ బీజేపీలో కొట్టింది. ఈరోజు ప్రజలు చీకొడుతున్న పరిస్థితుల్లో ఎక్కడ మాట్లాడుతున్న పరిస్థితి కూడా లేకుండా ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు చంద్రబాబు నాయుడు తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టినప్పుడే తెలంగాణ ప్రజలంతా సీన్ చేంజ్ అయిపోయింది. అదే తీరుగా కూడా సంగపారు తెలంగాణలో ఎన్నికలకు వస్తున్నప్పుడు ఆ రోజు అపవిత్రమైన కలయిక ఏదైతే పెట్టుకొని వచ్చిండో ఆయన డబ్బులు ఇక్కడ ఇవ్వడానికే వచ్చిండు. ఈ ప్రాంతాన్ని లోపల టీఆర్ఎస్ మీద కుట్రవండి, తెలంగాణ ప్రాంతం మీద డబ్బులు ఇస్తున్నారని ఆయన చేసిన పని ఏదైతే ఉందో మా మీద రుద్దడానికి చూస్తున్నారు. ఎలక్షన్ ఫండ్ కూడా డైరెక్ట్ గా కేసీఆర్ పెట్టుబడులు పెడుతున్నారు. అదే నేను అనేది ఏమంటున్నానంటే తనకున్న అలవాటు వేరుల మీద రుద్దడానికి. వెంకటస్వామి గారు ఇష్యూ ఎట్లా చూస్తారు? ఇది మెల్లిగా అది వ్యక్తిగత డేటా చోరీకి సంబంధించిన ఇష్యూ మొత్తం మారిపోయి రెండు రాష్ట్రాలకు సంబంధించి జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు వైసీపీ అధ్యక్షుడు కేసీఆర్ అని చంద్రబాబు నాయుడు అన్నారు, మీ మిత్రపక్షంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన మాటలు మీరేమి ఎట్లా చూస్తారు? మీరు అంటే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా ఇప్పుడు ఇది ఇద్దరు సేమ్ స్కూల్ మేట్స్ కాబట్టి కేసీఆర్ గారు కూడా అదే చేసినారు. ఇక్కడ సెంటిమెంట్ని రెచ్చగొట్టి ఇట్ ఈజ్ ఏ మొన్న ఎలక్షన్స్ను ఇప్పుడు నాగేంద్ర అన్నది ఒక వాస్తవం. ఏ ప్రభుత్వం అయినా తను చేసిన సంక్షేమం, తను చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకొని ఎన్నికలు వెళ్ళాలి. కానీ మనం చూసినాం ఇక్కడ కూడా. ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా అదే చేయబోతున్నాడు. కేసీఆర్ ఆయన ట్రూ ఫాలోవర్ ఆఫ్ ది కేసీఆర్. ఇప్పుడు ఈయన ఫాలో అయితే ఆయన ఫాలో అవుతుంది. మొన్న ఎన్నికలలో ఎలక్షన్ ఇది కేసీఆర్ బిట్వీన్ కేసీఆర్ అండ్ చంద్రబాబు నాయుడు దాకా మార్చినాడు ఆయన. ఇప్పుడు ఆయన కూడా ఇది అంటే జగన్ను ఓవర్కమ్ చేసుకోవడం కోసము ఆయన కూడా కేసీఆర్ మధ్యలో తీసుకొచ్చి అదే సేమ్ సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం అది చేస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది వీళ్ళిద్దరి పంచేది అయిపోయింది. యాక్చువల్లీ డాటా చోరీ ఇదంతా కూడా రాజ్యాంగంగా సైబర్ క్రైము ఇదంతా కూడా పెద్ద 2-3 రోజులు వేరే యాంగిల్లో మాట్లాడినా అరే ఇట్లా జరిగితే ఎట్లా వ్యక్తిగతంగానే ప్రజలంతా అభద్రతకు గురైనటువంటి పరిస్థితి. ఏమైనా వ్యక్తిగత అవి ఇట్లా పార్టీలు ఇట్లా దొంగతనం చేస్తే ఎట్లా అని. సో ఇటు వీళ్ళను అనుమానించిండ్రు, వాళ్ళను అనుమానించారు. ఇది రెండు పోయినాయి ఇప్పుడు. అండ్ వ్యక్తిగతంగా నువ్వు నేను అంటే నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు పదే రిటర్న్ గిఫ్ట్ అన్నారు. ఈ రిటర్న్ గిఫ్ట్ ఏదనంటే అక్కడి ప్రజలకు కేసీఆర్ పేరు తీసుకొని రెచ్చగొట్టడం వల్ల తను లబ్ధి పొందాలని. ఏ విధంగానైతే లబ్ధి పొందాలని మన చంద్రబాబు నాయుడు అంతే కదా. ఎట్లయితే చంద్రబాబు నాయుడు పేరు తీసుకున్న చంద్రబాబు కావాలన్నా కేసీఆర్ కావాలంటే న్యాచురల్గా తెలంగాణ ప్రజలు ఈవెన్ సెటిలర్ ఆల్సో విల్ ప్రిఫర్ ద కేసీఆర్ బికాస్ వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి. మనమంతా తెలంగాణ కొట్లాడిందా ఆయనకు వ్యతిరేకంగానే నాతో సహా. అంటే కరుడుగట్టిన తెలంగాణ వాదులంతా కూడా అంటే ఈయనకు వ్యతిరేకంగా కేసీఆర్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా మొన్న కేసీఆర్కి ఓటేసినారు. ఎందుకంటే బూచి ఏంటంటే చంద్రబాబు నాయుడు. సేమ్ సిచ్యువేషన్ను క్రియేట్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు అంత తెలుగుదేశం పార్టీ ట్రై చేస్తుంది. దానికి వీళ్ళు సహకరిస్తున్నారు కూడా, ఇండైరెక్ట్నో డైరెక్ట్నో. జగన్ ముంచడానికే కానీ జగన్ లేపడానికి అయితే కాదని నేను అనుకుంటున్నా. ఏదైనా కూడా పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు ఇది అంతే కదా. ఇప్పుడు అట్నే ఇప్పుడు మొన్న ఏం చేసినారు, అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ లేడు, జానారెడ్డి లేడు, ఒక చంద్రబాబు నాయుడు అయితే కాంగ్రెస్ నడిపిస్తున్నాడనే ఒక భ్రమను కల్పించిన కూడా అంతే కదా. మొత్తం మీ మీటింగ్ లో ఆయన నడిపించిన చంద్రబాబు నాయుడు వచ్చింది. మరి మీరు ఎంత అమరావతిలో తయారయ్యారు, అమరావతిలో ఆమోదమైనాకనే లిస్టు బయట పెట్టారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ ఒక పొత్తులు ఉంటాయి పోతాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్న వాళ్ళ కేసీఆర్ గారు కూడా ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న కర్మగాలి మేము కూడా పెట్టుకున్నాము. సో ఇవన్నీ
ఉంటాయి. కానీ ఆ పొత్తును వ్యక్తిగతంగా చూపించి సెంటిమెంట్కు ఇది అటాచ్ చేసేటువంటి ప్రయత్నం ఇవాళ రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. దాంట్లో కేసీఆర్ గారు చాలా ముందున్నారు. దానికి ఫాలోయింగ్గా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్నారు. దానివల్ల ఆయన లబ్ధి పొందుతాడా లేకపోతే కింద పడిపోతాడా, ఇట్ ఈస్ అప్ టు కేసీఆర్ అండ్ ద చంద్రబాబు. ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా చోరీకి సంబంధించి ఐటీ గ్రేడ్స్ పైన సిట్ వేశారు ఇక్కడ తెలంగాణలో. అటువైపు వాళ్ళు కూడా సిట్ వేశారు, 2 తర్వాత కేసులు పెట్టారు. ఇప్పుడు ఏమైందంటే డైరెక్ట్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డైలీ దాని గురించి మాట్లాడుతుంది. నిన్న వైసీపీ అధ్యక్షుడు కేసీఆరే, దాంతోపాటు వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ 3 కుమ్మక్కై మా టీడీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు అన్నారు. బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు వచ్చారు, అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి గారు. యాక్చువల్ మేము వదిలేసిరేమనుకున్నా, మిమ్మల్ని కూడా వదిలేదు. బీజేపీ కూడా ఈ కుట్రలో భాగస్వామ్యం అయింది. నిన్న శివాజీ కూడా మాట్లాడారు, సినిమా హీరో శివాజీ, ఆయన కూడా విజయవాడలో మాట్లాడారు. డేటా చోరీకి ఆద్యుడు కేసీఆరే, అమిత్ షా కూడా ఇదే ఫార్ములా చేశారు. బీజేపీ పాలిత ముఖ్యమంత్రుల మీటింగ్లో అందరికి పెండ్రైవ్లు ఇచ్చారట అమిత్ షా కూడా. సో చెప్పండి, ఈ డేటా చోరీ ఇక్కడ కాదు అక్కడ జరిగిందంటారు. ఈ శివాజీ అనేవాడు ఒక మానసిక రోగి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే గతంలో కూడా అదే ఆపరేషన్ గరుడ అని, ఏదో అయిపోబోతుందని, ఎవరినో అరెస్ట్ చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమైనా చెప్పించదలుచుకుంటే కొన్ని సూటిగా వాళ్ళు చెప్పలేని వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని మధ్యలో ఉన్నటువంటి జనాలను పెట్టి చెప్పిస్తూ ఉంటారు. ఆపరేషన్ గరుడ ఉదంతం మొత్తం కూడా చూస్తే ఎక్కడైనా ఏమైనా జరిగిందంటే నాకు అర్థం కాదు. వాడు సినిమా కథల్ని చెప్పడము, మళ్ళీ దాన్ని పేపర్లలో కొంతమంది రాయటము, ఇది జరుగుతూ ఉంది. ఇది కూడా అదే పని చేస్తూ ఉన్నారు. ఇవాళ ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటి, కేసీఆర్ కూడా దొంగిలించాడు, అమిత్ షా కూడా ఇచ్చాడంటే చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టు మరి ఇది సర్టిఫైయింగ్ దట్ చంద్రబాబు నాయుడు హ్యాస్ టేకెన్ ది డేటా. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా ఇంత ఆధారాలు లేనిది తెలంగాణ ప్రభుత్వము ఒక సిట్ వేసి దర్యాప్తు చేయమని చెప్పదు. కంపెనీ ఇక్కడ ఉంది, దాని పేరు సేవామిత్ర, యాప్ ఉన్నమాట వాస్తవము. వాళ్ళ దగ్గర ప్రతి లబ్ధిదారు, ఇప్పుడు లబ్ధిదారుల పేర్లు ఏ బ్యాంకులోనే తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ముద్రా లోన్ ఎవరికి వచ్చిందంటే పబ్లిక్ డొమైన్ అండి, బ్యాంకు డబ్బులు ఎవరికి ఇచ్చారనే విషయం పెద్ద సమస్య కాదు. కానీ వాళ్ళ ఆధార్ డేటాతో సహా, అంటే వ్యక్తిగత డేటా ఎవరికైతే పోదో ఆ డేటా మొత్తం కూడా సేకరించి వాళ్ళ దగ్గర పెట్టుకోవడము, దాని ద్వారా జనాల్ని పూర్తి స్థాయిలో ఏదో రకంగా ప్రలోభపెట్టే ప్రయత్నం చేయడం అనేది ఇక్కడ అభియోగం. అయితే ఇవాళ ఏం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సిట్ వేశారు. ఎందుకు అక్కడ మంత్రులు కళా వెంకట్రావు ఆయన వాళ్ళ ఉపాధ్యక్షుడు ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు జరిగేది తదంగం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు, లోకేష్ బాబు గారికి సంబంధం లేదు, కానీ ఈ సేవామిత్ర అనేవాడు దొంగిలించాడని చెప్పేసి పొద్దున వాడి మెడకు చుడతారు. కాబట్టి వాళ్ళ సిట్టు తెలిసపోయేది అది. వాళ్ళేం చెప్తున్నారు, మా డేటా ఎట్లా దొంగిలించబడింది, వాడు రోజు లోకేష్ బాబు గారి ఏమంటారు ఆయన సమావేశాల్లో కూర్చుంటాడని చెప్పేసి మన ఫోటోలు కూడా వేసినారు. కాబట్టి వాళ్ళకు అత్యంత సాన్నిధ్యం లేకుండా, వాళ్ళ ప్రభావం లేకుండా డేటా బయటికి రాదు కదా. ఇక్కడే ఇప్పుడు సిట్టేసింది తెలంగాణ గవర్నమెంట్ లేదా తెలంగాణ పోలీసులు, మా డేటా ఎత్తుకపోయి వైసీపీకి ఇచ్చారని. నేను ఏమంటున్నా అంటే అదొక అంశం అయి ఉండొచ్చు, కానీ అసలు డేటా ఎట్లా దొంగిలించబడింది అని ఒక కొత్త వాదన తెలిసారు. అంటే అసలు ఆంధ్రప్రదేశ్ డేటానే దొంగిలించారు అన్నారు అనుకోండి, అసలు వాళ్ళ మీద నుంచి మొత్తమే పోద్ది కదా. అవును, ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు ఎవడైతే యాప్ ఉందో వాడే దొంగిలించాడే, మాకు సంబంధం లేదు, అట్లానే పరిస్థితి వస్తుంది. నేను చెప్తాను అట్లా పోతాయి. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే డేటా చోర్యం చేయడం అనేది చాలా పెద్ద నేరము. దాని మీద పూర్తి ముఖ్యమంత్రి అందరికి ఇచ్చారంట కదా. ఒకటండి, నాకైతే తెలియదు. అమిత్ షా గారు అయితే మాకు ఇప్పుడు ముఖ్యమంత్రులకు ఇచ్చారనుకోండి, అన్ని రాష్ట్ర శాఖలకు ఇస్తారు కదా, ఆ శాఖలకు ఇస్తే మాకు ఇస్తారు కదా. ఇప్పుడు ఫీల్డ్లో అయితే పనిచేసేది మేమే కదా, మేము నేను చెప్తున్నా కదా, 2018 అయితే నేను అభ్యర్థిని కదా, ఇక్కడ జూబ్లీస్ నుంచి పోటీ చేశాను కదా, మరి మాకైతే ఏ డేటా ఇవ్వలేదు కదా. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు శివాజీకి తెలిస్తే ఇవాళ ఏమని చెప్పండి, పోవడానికి జనాలు కావాలా? శివాజీకి ఇప్పుడు మీ దగ్గర ఫోన్ నెంబర్ ఉంటేనో లేకపోతే లైన్ కలపండి, జూబ్లీస్ సంబంధించినటువంటిది హైదరాబాద్ సంబంధించిన ఏమన్నా లబ్ధిదారు డేటా బీజేపీకి ఇచ్చిన పెన్ డ్రైవ్లు ఇచ్చినట్టు చూస్తుంటే ఆయన దగ్గర డేటా రావాలి కదా, మాకు ఏమని చెప్పండి. అయితే ఆధారు లేకపోతే మిగతా అత్యంత వ్యక్తిగత గోప్యంగా ఉండే డేటా సేకరించడం అనేది మాత్రం అది చౌర్యం కింద వస్తుంది. అందుకనే ఇవాళ తెలంగాణ పోలీసులు ఒక సిట్ వేశారు, ఆంధ్ర వాళ్ళు కూడా వేశారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఓటుకు నోటు కేసు చూసినాం, నువ్వు వేస్తే పోలీసులు నాకున్నారు పోలీసులు అని చెప్పేసి. ఇక్కడ పోలీసు అధికారులు కూడా నిష్పక్షపాతం కాకుండా ఓన్లీ ప్రభుత్వ పెద్దల యొక్క వాళ్ళ యొక్క ఇష్టాయిష్టాలకు అనుగుణంగా పనిచేయడం అనేది దౌర్భాగ్యం. అది కూడా ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు కొంతమంది మనం చూస్తున్నాం. మొన్న బెంగాల్లో మమతా బెనర్జీ గారు దీక్షలో కూర్చుంటే డీజీపీ లెఫ్ట్ సైడు, కమిషనర్ రైట్ సైడ్ కూర్చుంటే సుప్రీంకోర్టు ఆక్షేపించారు, ఇది పద్ధతి కాదని చెప్పేసి వాళ్ళకి నోటీస్ ఇవ్వమని చెప్పారు. కేంద్ర హోంశాఖ నోటీస్ ఇచ్చింది. ఇక్కడ ఈ 2 రాష్ట్రాల్లో కూడా కొంతమంది అధికారులు, ఒక రాష్ట్రం అని చెప్పట్లేదు, మరీ కూడా అధ్వానంగా తాబేదారులా తయారవుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు.
ఈ యొక్క డేటా చౌర్యం కేసులో మాత్రం దర్యాప్తు జరపండి, ఎటువంటి బయాస్ లేకుండా. ఇటు తెలుగుదేశం పార్టీని కక్షపూరితంగా చేయాల్సిన అక్కర్లేదు, లేదా వైసీపీని కక్షపూరితంగా చేయాల్సిన అక్కర్లేదు, లేదా కేసీఆర్ గారికి ఆయనకి ఏదో కోపం ఉంది. వాళ్ళు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, ఇది చాలా సీరియస్ విషయం కాబట్టి, ప్రజల యొక్క వ్యక్తిగత సమాచార గోప్యత కాబట్టి ఇప్పుడు అరికట్టకపోతే భవిష్యత్తులో ఎలక్షన్స్ అనేవి ఇంకా ఫ్రీ అండ్ ఫెయిర్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్. ఇప్పుడు ఐటీ గ్రిడ్ సంస్థ అనేది హైదరాబాద్లో ఉంది, నేరం అనేది ఇక్కడ నుంచి జరిగింది, కంప్లైంట్ తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది, దీని మీద సిట్ వేసి సమగ్రమైన విచారణ జరుగుతుంది. దీనికి ముఖ్యుడు ఎవరు అంటే CEO అశోక్ గారు. అశోక్ షెల్టర్ ఇచ్చి ముందు ఆయన ఆ షెల్టర్ నుండి విడిపించాలి, పోలీసులకు అప్పచెప్పేసి ఏ విధంగా జరిగింది అంతా కూడా జరిగిందంతా కూడా ముందుకు వస్తుంది, దర్యాప్తు కూడా వేగవంతమవుతుంది. దానికి సహకరించాల్సింది పోయి ఉల్టా ఏదైతే ఓటుకు నోటు కేసులో కూడా ఏదైతే దుర్మార్గంగా ప్రభుత్వాన్ని వడగొట్టాలి, అడ్డంగా దొరకపోయి అర్ధరాత్రి అన్నిటిని కూడా మార్చుకొని అమరావతికి వెళ్ళిపోవడము, అమరావతిలో అసెంబ్లీ పెట్టుకోవడము, అమరావతిలో క్వార్టర్స్ కట్టుకోవడం, సచివాలయం నిర్మాణం చేసుకోవడము. ఈ ఐటీ గ్రిడ్ సంస్థను హైదరాబాద్ నుంచి ఎందుకు చీకటి వ్యాపారం చేస్తావండి, ఇక్కడి నుంచి ఎందుకు దొంగ వ్యాపారం చేస్తావు? ఇది కూడా అక్కడనే పెట్టుకోవచ్చు కదా. ఏదైతే అక్కడ అసెంబ్లీని మార్చినావు, లేకుంటే సచివాలయాన్ని మార్చుకున్నావు, ముఖ్యమంత్రి నివాసం మార్చుకున్నావు, శాసనసభల నివాసాలు మార్చుకున్నావు, కానీ ఐటీ గ్రిడ్ సంస్థ వంటి దాన్ని ఇక్కడి నుంచి నడిపించాలని ఏదైతే చూస్తుండో దాన్ని చెల్లనీయరు. అట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, రాజ్యాంగ విరుద్ధమైన కార్యక్రమాలు ఏవైతే జరుగుతాయో తెలంగాణ ప్రభుత్వం సహించేది లేదు అనేది ఈ సెట్ ద్వారా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. దాని నుండి ఆ బార్ నుంచి ఏదో తప్పించుకోవడానికి, దాని నుంచి ఏదో ఇది కావడానికి చంద్రబాబు నాయుడు అక్కడ మంత్రులే పోయి కంప్లైంట్ ఇచ్చి ఎంతవరకు దిగజారిపోతున్నారండి? ఇది ఏ విధంగా జరుగుతుంది? అశోక్ ఎక్కడున్నాడు? ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా అని చెప్పి చాలా క్లియర్ చూద్దాం. సరే, ఆయన డేటా చోరీలో కేసు తర్వాత అరెస్ట్ కంటే ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ముఖ్యంగా వైసీపీకి కేసీఆర్ సపోర్ట్ చేస్తారని చెప్పి డైరెక్ట్ గా సీఎం ఇప్పుడు శివాజీ గారితో మాట్లాడిస్తున్నారు, శివాజీతో ముందు నుంచి చెప్తున్నారు ఆపరేషన్ గరుడ. అప్పటి నుంచి కూడా జరుగుతుంది. ఆపరేషన్ గరుడలో మెయిన్ టార్గెట్ బీజేపీ. మీరు సైడ్ లో ఉంటారు. మీరు సైడ్ ట్రాక్ చేయడానికి ఏదో మాట్లాడి 40 లక్షల ఓట్లు వాళ్ళని తీసేయాలని చూసినాము అని అంటే ఏ విధంగా ఒక్క ఓటాన్ని ఇక్కడ నుంచి తొలగించడం జరిగిందా? ఆయన మాట్లాడుతున్న దాంట్లో వాస్తవం ఉందా? ఆ తొలగించేది, చేర్చేది, ఏమన్నా కింద మీద చేసేది, బూత్ క్యాప్చరింగ్ చేసేది, రిగ్గింగ్ చేసేది గతంలో చేసిన పాలకులు, గత పరిపాలకులు చేసిన పని. కానీ మేము 14లో ఒంటరిగా పోటీ చేసినాం, 18లో ఒంటరిగా పోటీ చేసినాం, అధికారంలోకి వచ్చినాం, ప్రజలందరికీ కూడా చేసిన కార్యక్రమాలు చేసినాం, అభివృద్ధి చేయబోయేటి చెప్పినాం. అంతేగాని తప్పిస్తే లేకుంటే ఏదో డేటాను కానీ ఇంకోటి ఈవీఎంలు మాయమైపోయే దాని మీద ప్రభుత్వమే వివరణ ఇస్తలేదు. ఈవీఎంల మీద కూడా మాయమైపోయినాయి. ఇప్పుడు మీకు ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ సంబంధించి నేను ఏమంటున్నా, అక్కడ వీవీప్యాట్స్ కూడా దాని మీద ఓపెన్ చేశారు. ప్రభుత్వమే నిఘా అంత వ్యవస్థ చూడాల్సింది ప్రభుత్వమే. సరే, ప్రభుత్వం చేసిందని అంటలేను, కానీ అది ఎలా జరిగిందో అనేటువంటిది మాత్రం ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? ప్రభుత్వం దగ్గర వాళ్ళ దగ్గర పోలీసు ఉంది, వాళ్ళ దగ్గర నిఘా ఉంది, రక్షణ బాధ్యత ఎట్లా ఓపెన్ చేస్తారు వీవీప్యాట్స్? ఇప్పుడు ఓట్లు తొలగించలేదు, ఓట్లు పోలేదు, మేము గొప్పగా పోయి అంటున్నా కదా, మరి ఎందుకు ఎలక్షన్ కమిషనర్ ఆంధ్ర సెటిలర్స్ ఓట్లు దాని మీద కాంగ్రెస్ పార్టీ కాదు, మిగతా పార్టీల నుంచి ఎత్తుకున్నారండి వీళ్ళు, ఓడిపోయిన తర్వాత ఎత్తుకున్నారు. ఇంకొక అతి ముఖ్యమైన విషయం, సుప్రీంకోర్టు అయోధ్య వివాదం పరిష్కారానికి మధ్యవర్తుల కమిటీ నియమించింది. గతంలో కూడా ఇట్లాంటి ప్రయత్నాలు జరిగాయి, అయితే సక్సెస్ కాలేదు. ఈసారి శ్రీ రవిశంకర్ తర్వాత జస్టిస్ ఖలీఫుల్లాతో సీనియర్ లాయర్ శ్రీరామ్ పంచ్తో కమిటీ వేసింది. సో ఇది నిజంగానే ఈ కమిటీ పరిష్కారం చూపించే అవకాశం ఉంటుందా? దాన్ని మాట్లాడదాం. ముందు బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు చెప్పాలా, ముస్లిం లా బోర్డు కూడా కమిటీ వేయడానికి మధ్యవర్తుల కమిటీని ఆహ్వానించింది.
కానీ బీజేపీ లేకపోతే కొన్ని సంఘాలు హిందూ సంఘాలే ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు. నిన్నైతే మరి ఎవరు మాట్లాడట్లేరు. ఎట్లా చూస్తారు? పరిష్కారం లభిస్తుంటారా? ఎన్నేళ్ళు ఈ లొల్లి ఇంకా అట్లా ఉండాలి కోర్టులో? అంటే ఇప్పుడు ఒకటి ఇప్పటికీ చాలాసార్లు సుప్రీంకోర్టులో అదొక భూ వివాదంగా మారిపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. చివరిసారి మొత్తము దేశంలో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మెజారిటీ ప్రజల యొక్క హిందువుల యొక్క మనోభావం అక్కడ ఒక మంచి రామ మందిరం రావాలని చెప్పి దాంట్లో చాలా ముస్లిం సంఘాలు కూడా ఇప్పటికే కొంత మేరకు ఎవరో కొంతమంది పిడివాదులు తప్పితే ఛాందసంగా ఆలోచించే వాళ్ళు తప్పితే అక్కడ రామ మందిర నిర్మాణానికి ఒప్పుకున్నారు. కాబట్టి కోర్టు ఒక సరే ఇప్పుడు మధ్యవర్తులను తీసుకొచ్చింది కాబట్టి ముగ్గురిని కూడా ఆర్బిట్రేటర్ ఒక ఆయనను తర్వాత ఒక ఆయన జడ్జిని ఈ రకంగా రవిశంకర్ గారిని వీళ్ళని పెట్టి తీసుకొచ్చారు. కాబట్టి ఇది ఒక సున్నితమైన అంశం. బేసికలీ ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు. కాబట్టి కోర్టు నిర్ణయం మీద ఎక్కువ తక్కువ నేను వ్యాఖ్యానించలేను. కానీ వాళ్ళైనా ఒకవేళ ఇటువంటి పరిస్థితిని మొత్తం దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల యొక్క మనోభావాలను ఇరుపక్షాల వాదనను పూర్తి స్థాయిలో విని గతంలో అనేక రకమైనటువంటి పరిశోధనలు జరిగాయి. మీకు భారత పురావస్తు శాఖ చేసినటువంటి పరిశోధనలు ఉన్నాయి. రకరకాలుగా దీని మీద ఇప్పటికే చాలా సమాచారం ఉంది. ఈ అన్ని భావాలని అనుకూలంగా తీసుకొని పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఏం చెప్తారో వేచి చూడాలి మనం. కానీ ఎండ్ ఆఫ్ ద డే దే హ్యావ్ టు గో బ్యాక్ అండ్ మళ్ళీ సుప్రీంకోర్టుకి ఇవ్వాల్సిందే. వాళ్ళు చెప్పగానే బైండింగ్ ఏమి ఉండదు. కమిటీ లాగా బేసికలీ ఇది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ ఎవరి ఇష్టాలతో సంబంధం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక నిర్ణయం ఇది. దీన్ని జాగ్రత్తగా ఇప్పుడు మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు ఆయనొద్దు ఈయనొద్దు అంటే ఏమన్నా ఇరాన్ నుంచో లేకపోతే పాకిస్తాన్ నుంచో ఏమన్నా మౌలానా మసూద్ అజారు ముల్లా ఖలీవుల్లా వాళ్ళని పట్టుకొచ్చి పెడతారు. ఇక్కడ ఏమన్నా భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖుల్ని మధ్యవర్తుల్ని లేకపోతే ఇటువంటి సమస్యల్ని చాలా సామరస్యంగా పరిష్కరించే వాళ్ళని పెడతారు. సరే ఒక నిర్ణయం తీసుకుంది కోర్టు. ఇప్పుడు వి ఓన్లీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు మనం కోర్టు నిర్ణయం తీసుకుంది కాబట్టి ఎక్కువగా దాని మీద కామెంట్ చేయకుండా కమిటీ పరిష్కారం చూపించే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఎన్నేళ్ల నుంచి నడుస్తున్నటువంటి ఇది ఇప్పటిదాకా ముందుకే పోతలేదు. ముందుకు వెళ్ళాలని ఇప్పుడు మేము ఖచ్చితంగా కమిటీ మాట్లాడకపోవచ్చు. భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మా యొక్క ఆలోచన స్పష్టము. అయోధ్యలో రామాలయం నిర్మింపబడాలి. దాంట్లో రెండవ ఆలోచనకే ఎక్కడా కూడా మ్యాటర్ సబ్జుడిస్ ఉంది కాబట్టి కోర్టులో ఉంది కాబట్టి చాలా ఆచితూచి స్పందిస్తాం. కానీ భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా చెప్తాం, అక్కడ రామాలయం నిర్మించి తీరాల్సిందే. దాంట్లో రెండో ఆలోచనకి తావులేదు, కాంప్రమైజ్ లేదు. దాన్ని ఎట్లా చేస్తారనే విషయం అనేది కోర్టులో ఉంది కాబట్టి జాగ్రత్తగా ముందుకెళ్ళడం అనేది ఉద్దేశం తప్పితే మరొకటి కాదు. రైట్ వెంకటస్వామి గారు, నేనైతే ఆ మధ్యవర్తిగా వేసినటువంటి కమిటీ నియామకాన్ని స్వాగతిస్తున్నాం. దాంతో పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి సంపూర్ణ విశ్వాసం మనం పెట్టాలి. ఎందుకంటే గుడి కావాలంటారు కదా, మళ్ళీ డెఫినెట్ కావాలి. నేను కూడా కోరుకుంటున్నా. మా పార్టీ ఇనిషియేషన్తో రామాలయం తెరవబడింది. అక్కడ రాజీవ్ గాంధీ గారు స్వయంగా అక్కడ పూజలు చేసినారు. కాబట్టి దాంట్లో డిస్ప్యూట్ పెద్దగా ఏం లేదు. సో వ్యక్తిగతంగా కొంతమంది ఇప్పుడు ఎంఐఎం నాయకులు లాంటి వాళ్ళు కొంతమంది ఛాందసవాదులు చేస్తున్నారు. కానీ జనరల్గా 80% ఆఫ్ ద ముస్లిమ్స్ కూడా పెద్దగా అబ్జెక్షన్ లేదు రామాలయ నిర్మాణం. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ద పార్ట్ ఆఫ్ దీంట్లో కూడా కొంత ఏం జరుగుతుందనంటే గతంలో కూడా ఆల్మోస్ట్ సొల్యూషన్కి వచ్చిన సమయంలో ఆడ ఉన్నటువంటి భూమిని ఎంత 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 మేరకు పంచుకోవాలా అనే దాని విషయంలో కొంత గడ్బడు కొన్ని ముస్లిం సంఘాలు చేసినటువంటిది, తర్వాత కొన్ని హిందూ సంఘాలు కూడా చేసినటువంటి. ఇప్పుడు కూడా దీన్ని కూడా యాక్సెప్ట్ చేయము, మేము మధ్యవర్తిత్వమే అక్కర్లేదు, వన్ సైడ్ అని. మధ్యవర్తిత్వం ద్వారా ఇప్పుడు రవిశంకర్ ప్రసాద్ గారు లాంటి ఉన్నారు, రవిశంకర్ గారు ఉన్నారు గురువు. ఆయన లాంటి వాళ్ళు హిందువులకైతే అన్యాయం చేయడు కదా. ఆయన హిందూ వాళ్ళ నుంచే ఒక మధ్యవర్తిగా ఉన్నాడు కదా. ఆయన నాన్ కాంట్రవర్షియలే కదా. ఆయన పెట్టడం వల్ల హిందువులకు ఎవరికి అభ్యంతరం లేదు. అయితే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అభ్యంతరం, అసదుద్దీన్ ఓవైసీకి ఎవరిని పెట్టినా ఇబ్బంది, ఆయన తీసుకుపోయి పెడితేనే కరెక్ట్ ఉంటుంది అని. ఆయన అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయాన్ని దేశ ప్రజలు గౌరవించాల్సిన అక్కర్లేదు. ఈజ్ డెఫినెట్లీ ఒక వర్గానికి మొత్తానికి ఆయనే ఒక చిన్న వర్గానికి హైదరాబాద్కు పరిమితం. హైదరాబాద్లో కూడా ఒక పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్కు పరిమితం. అంతకన్నా చాలా యాక్సెప్టెన్స్ ఉన్నటువంటి పెద్ద పెద్ద ముస్లిం నాయకులు దీనికి యాక్సెప్టెన్స్ ఇచ్చినారు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. కేవలం అసదుద్దీన్ ఓవైసీనే బేస్ చేసుకొని మనం మాట్లాడాల్సిన అక్కర్లేదు. వీల్ సి తప్పనిసరిగా. ఇప్పుడు శ్రీధర్ గారితో నేను ఏకోపించేది ఎక్కడ అంటే ఈ దేశంలో
80% ఉన్నటువంటి ఒక జనాభా ఉన్నటువంటి 80% ఉన్నటువంటి హిందువులు, వీళ్ళ మనోభావాలను కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అట్లని మైనార్టీలను తక్కువ చూడాలనేటువంటి బాధన కూడా ఎక్కడా లేదు. సో ఇది ఒక సంయోనం చేయాల్సినటువంటిది. సంయోనం చేసుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో సుప్రీంకోర్టు కూడా సంయోనానికి ఒక పక్కన డిసిషన్ ఇచ్చుకుంటూ వెళ్ళలేదు. దాన్ని అంటే ఒక సుద్భావమైనటువంటి వాతావరణంలో దీన్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. దానికి అన్ని వర్గాలు సహకరించాలి. కాంగ్రెస్ పార్టీ కూడా సంపూర్ణంగా సహకరిస్తుంది. రైట్ నాగేంద్ర గౌడ్ గారు, ఇప్పుడు అత్యున్నతమైన న్యాయస్థానం ఏదైతే తీసుకుందో ఇప్పటికి పరిష్కారం దొరుకుతుంది అనే మా అందరికీ అయితే కనిపిస్తూ ఉంది. దీన్ని అందరం కూడా స్వాగతిస్తున్నాం, మేము కూడా స్వాగతిస్తున్నాం. కానీ కాకపోతే ఒకటి ఏంటి అంటే ఈ ఇష్యూని పెట్టుకొని ఇంతవరకు ఇప్పుడు నేను చిన్నప్పటి నుండి చూసిన, నాకు తెలివి వచ్చినప్పటి నుండి 10th ఇడిచిపెట్టి కాలేజీలకు పోయినప్పటి నుండి నేను చూసినాం. ఎప్పుడూ కూడా ఒక వర్గం చూస్తే అయోధ్య నిర్మాణం జరగాలి, ఇంకో వర్గం చూస్తే మస్జిద్ జరగాలి, ఇది ఇక్కడ ప్లేస్ అది అక్కడ ప్లేస్, ఇట్లా ఏదైతే కాంట్రవర్షియల్గా అక్కడ జరుగుతుందో దానికి పరిష్కారం దొరికితే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఇప్పటికైనా జరుగుతుంది అనేది దీనివల్ల ఇప్పుడు ఒక సబ్ కమిటీ 3 men కమిటీ కాదు, ఇది మధ్యవర్తిత్వం పూర్తి పరిష్కారం చేసి తిరగా అంటే డెప్త్కి వెళ్ళిపోయి ఇంతవరకు ఎన్ని కోణాల్లో అక్కడ జరిగినాయో వాటి అన్నిటిని కూడా డెప్త్కి వెళ్ళిపోయి ఇంకా అంతవరకు ఏంది అంటే మధ్యవర్తిత్వం ఇద్దరితోని కూడా మాట్లాడేసేసి కంప్లీట్గా అక్కడ ఉన్న అన్ని రకాలుగా కమిటీలను అన్నిటినీ అసలు ఫ్యాక్ట్ ఏంది, ఇప్పుడు పురావస్తు శాఖ గతంలో ఏదైతే ఇవ్వడం జరిగిందో అంటే దాని పూర్వపరాలు మొత్తం కూడా చర్చించేసి పూర్తి స్థాయిలో జరగడానికే ఈ యొక్క కమిటీని నియామకం కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అది కూడా కాన్స్టిట్యూట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వము లేకపోతే కేంద్ర ప్రభుత్వం కాదు, అత్యున్నతమైన న్యాయస్థానం. దానికి పులి స్టాప్ పెట్టడానికి ఏదైతే జరిగిందో దీంట్లో దయచేసి నా అభిప్రాయం, వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటంటే ఇప్పటికైనా దీన్ని రాజకీయాలకు రుద్దుకున్నద్దు. గుడి పూజిస్తాం, మస్జిద్లో మస్జిద్, కానీ రాజకీయాలకు అతీతంగానే మనం చూడాలి. ఇది పరిష్కారం జరగాలి. దీని కొరకు రామశిలని చెప్పేసి ఒక పెద్ద గడబడి జరిగిన పరిస్థితి చూసినాం మనం. ఊర్లు పెద్ద ఎత్తున లొల్లులు జరిగిన పరిస్థితి, మొత్తం దేశమంతా జరిగిన పరిస్థితి. ఈ విధమైన పరిస్థితి జరగకుండా శాశ్వతమైన పరిష్కారం జరగాలనేది జరుగుతుంది అనేది కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. ఒకటి ఇప్పుడు దీనిలో సుబ్రహ్మణ్య స్వామి గారు నేను ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాను. అంటే ఏమైనా ఉంటే భూమికి పరిహారం దక్కుతుంది, ఎందుకు పంచాయతీ చేస్తుందని చెప్పేసి నేను ఇప్పటికి కూడా కోరుతా ఉన్నాను. అంటే ఓవైసీ అంత ఈజీగా పరిహారంతో అయిపోయేది ఉంటే ఇన్ని ఏళ్ళు ఉండేదే కాదు. అందుకే చెప్తాను ఇక్కడ సాధారణ ముస్లింలతో సమస్య లేదండి. ఈ ఛాందసవాదులు ఎవరైతే ఉన్నారో పిడివాదం చేసేవాళ్ళు, అంటే ముస్లింల సంక్షేమానికి మేమే పనిచేస్తున్నాం అని చెప్పి కోటాను ఆస్తులు సంపాదించుకునే వాళ్ళు, అధికారానికి గుప్పిడ పెట్టుకునే ఓవైసీ లాంటి వాళ్ళతో సమస్య. ఇప్పుడు ఆయన లాంటి వాళ్ళకి అవసరమైతే ఇప్పుడు ముందుకు రావాలా, పరిష్కారం నిజంగానే కావాలనేటువంటి ఉద్దేశం ఆయనకు ఉంటే ఆయనొద్దు ఈయనొద్దు అనకుండా ఇవాళ మసీద్ ఎక్కడైనా కట్టొచ్చు, లేకపోతే నమాజ్ చదవడానికి స్థలం అవసరం కదా, ఈ రకమైన కొన్ని వాదనలు ఉన్నాయి. అక్కడ గతంలో గుడి ఉంది, రామాలయం ఉంది అనేటువంటి ఒక పురాతన ఇవి ఉన్నాయి, ఇప్పుడు టోటల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఇప్పుడు మెజారిటీ ప్రజల మనోభావాలు ఉన్నాయి. మీరు ఇంకో దగ్గర స్థలం తీసుకొని కట్టుకునే విధంగా మీరు ఒప్పించండి. నేను అనుకుంటున్నాను సాధారణ ముస్లిమ్స్ అందరూ కూడా జనరల్గా ఈ దేశంలో రామాలయానికి అనుకూలంగా ఉన్నారు. ఈ కోర్టులో కేసు ఉన్నటువంటి ఫండమెంటలిస్టులు వీళ్ళు కొంతమంది అక్కడ ఉన్నటువంటి వర్గాలు తప్పితే. కాబట్టి నిజంగా ఓవైసీ లాంటి వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే యూ కమ్ ఫార్వర్డ్, సపోర్ట్ ది కాజ్, ముందుకు తీసుకుపోండి, ఆటోమేటిక్గా అవుతుంది కదా. కాబట్టి ఏంటంటే ఇవాళ ఒక పరిస్థితి, ఖచ్చితంగా రామాలయం నిర్మించాల్సిందే. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం అక్కడ రామాలయం నిర్మించి తీరుతుంది. కోర్టులో సమస్య ఉంది కాబట్టి కొంత సమయం పడుతుంది. వీళ్ళు పూజ చేసుకున్నారా ఇంకా చేసుకున్నారా, ఖచ్చితంగా ఆ విషయంలో కట్టుబడి ఉన్నా చేస్తాం. అట్లా అంటే అక్కడ కళ్యాణ్ సింగ్ గారు ఉన్నప్పుడు రామాలయ నిర్మాణం జరిగేది, దాని తర్వాత వాజ్పేయి గారు వచ్చినాక జరిగేది. 5 ఏళ్ల మోడు ఉన్నదనే ఇదంతా కూడా నాగేంద్ర అన్న ఒక వాస్తవం. ఇప్పుడు నేను కూడా శిలాన్యాసలో పాల్గొన్నవాడిని, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఊపిరి అంతా కూడా రామాలయమే. అది అయోధ్య ఇష్యూను పొలిటిసైజ్ చేసుకొని లబ్ధి పొందిరు, ఓకే లబ్ధి పొందిన అయిపోయింది. కానీ ప్రజల ఆకాంక్షను అద్వానీ గారు 2004లో ఓడిపోయిన తర్వాత మాట అన్నారు, మనం నమ్మిన సిద్ధాంతానికి మనం కట్టుబడి లేము, మనం నమ్మిన ప్రజల్ని మనం సాటిస్ఫై చేయలేదు, అందుకే మనం ఓడిపోయామని స్వయంగా అద్వానీ గారు, నేను పాంచజన్యలో లేకపోతే జాగృతిలో వచ్చినటువంటి దాన్ని శ్రీధరన్నకు నేను చూపెడతా. ఎందుకంటే అప్పుడు రామాలయం కట్టి రామాలయం పరిష్కారం, ఇప్పుడు మోడీ గారి కంటే
మన ఇది వాజ్పేయి గారు చాలా ఉదారవాది, ఆయన్ను ముస్లిం సమాజం కూడా ఈయనకంటే ఎక్కువ యాక్సెప్ట్ చేసేది. ఆయన టైంలోనే ఒకవేళ భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్య వాజ్పేయి గారి సమయంలో ఆగిపోయేది. కోర్టులో ఉన్నదాన్ని భారతీయ జనతా పార్టీ బీజేపీ నాయకత్వం బీజేపీ నాయకత్వం అనకండి. ఈ సమాజం యొక్క మనోభావాలను ప్రభుత్వం ఏదైనా ఉండండి, ఈ దేశంలో ఉన్నటువంటి 85% మనోభావాలను నేనే చెప్తున్నా. నీకంటే కరెక్ట్ కట్టిన వాదినే నేను. బీజేపీలో పనిచేస్తున్న సిద్ధాంతం వదిలిపెట్టేసింది. రాజీవ్ గాంధీ కూడా రాహుల్ గాంధీ కూడా పూజ చేశారు. రాజీవ్ గాంధీ ఇప్పుడు మీరు ప్రయత్నం చేశారు కదా రాజకీయ లబ్ధి కోసం. ఇవన్నీ కూడా మీ రాజకీయ పూజ. చెప్పండి ఏమని మేము కడదామని చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి అవకాశం వస్తే పాకిస్తాన్ విడదీసినట్టు ఇవాళ అక్కడ నువ్వు చేయలే, మేము చేసిన కత్తి వెంకటస్వామి గారు, శ్రీధర్ రెడ్డి గారు. చూద్దాం ఈ 3-man కమిటీ ముగ్గురు కూడా చాలా సీనియర్లు. కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకం కాదు, హిందువుల సంరక్షణ కాంగ్రెస్ పార్టీ. మీరు చెప్పండి రావాలి. రాహుల్ గాంధీ నోటి నుంచి ఇప్పుడు మోడీని చెప్పగలం. నువ్వు మోడీని చెప్పమను. ఎన్ని చెప్పినా నిర్మాణం అయితే జరగలేదు కదా. దీనికి ఈ సుదీర్ఘ కాలంలో ఉన్నటువంటి ఈ వివాదం ఎట్లా పరిష్కారం అయితే చూద్దాం. థ్యాంక్ యూ. ఇది అడుగుడు మన తెలంగాణ. రేపు పొద్దుగాల కలుద్దాం. స్టే ట్యూన్.